దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మొదటి సమూయేలు పుస్తకం 25వ అధ్యాయం 33వ వచనం. నీవు చూపిన సుబుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అబీగైలుతో మాట్లాడుతున్న మాటలవి. నీవు చూపిన సుబుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అన్నాడు. ఏమిటామ చూపిన సుబుద్ధి అంటే, అబీగైలు భర్త అయిన నాబాలు ఒకరోజు తన గొర్రెలను తోడుకొని వెళ్తున్నప్పుడు దావీదును ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ దావీదుని ఆశ్రయించినప్పుడు దావీదు వారి గొర్రెలకు వారి కాపరులకు ఆశ్రయమిచ్చి వారు ఆ కర్మేలులో ఉన్నంత కాలం వారిని కాపాడుతూ వచ్చారు. అయితే ఒక రోజున అలాంటి పరిస్థితి దావీదుకి ఎదురైంది. నాబాలు ఉన్న ప్రాంతంలో ఒక కఠినమైన పరిస్థితి మధ్యలో దావీదు వెళ్ళినప్పుడు దావీదు వర్తమానం పంపుతాడయ్యా, ఇదిగో మేము ఈ కష్టతరంలో ఉన్నాము, నీవు మా దగ్గర ఉన్నప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చాము, మాకు ఆశ్రయం దయచేయని పంపినప్పుడు దావీదు ఎవడో నాకు తెలియదు అంటాడు. అప్పుడు వెంటనే దావీదుకు కోపం వచ్చి అతని మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు తన భార్య అయిన అబీగైలు ఎదురుపడి, అయ్యా నా భర్త మూర్ఖుడు, అతడు కృతజ్ఞత లేనివాడు, దయచేసి ఇదిగో మీకు ఆహారాన్ని నేను తీసుకొచ్చాను, మీరు తీసుకొని వెళ్ళండి, ఆయనని క్షమించండి అని వేడుకుంటుంది. ఎప్పుడైతే ఆమె చూపినటువంటి ఆ సుబుద్ధిని చూసి దావీదు అంటున్న మాట, నీవు చూపినటువంటి ఈ మంచి కార్యాన్ని బట్టి, నా కోపాన్ని చల్లార్చి నీవు చూపిన సుబుద్ధిని బట్టి మేము అవమానపరచబడకుండా నీవు చేసిన ఆతిథ్యమును బట్టి నువ్వు ఆశీర్వదించబడుదుగాక అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం సహాయం చేసిన వారు మనకు సహాయం చేయనప్పుడు మనం ఇలాగే బాధపడుతూ ఉంటాం. ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనం మేలులు పొందుకున్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, ఒక చిన్న మేలు అతడు చేయకపోయేసరికి అతడి ఉగ్రత తన మీదకి వచ్చింది. ఈరోజు ప్రభు తన ప్రాణం మన కొరకు పెట్టాడు, సమస్తాన్ని ధారపోసాడు, మన పాపమును కడిగాడు, మన వ్యసనాలన్నీ తొలగించాడు. మరి ఈ రోజున మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే మనకి ఎంత ఉగ్రత దిగి రావాలి. అందుకే మన పక్షంగా మన యేసయ్యట నిత్యము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. అది జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి మరలా కూడా మనం కృతజ్ఞతా హృదయం కలిగి ఉందాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయనను ఎదుర్కోవాలి, ఆయన కొరకు బ్రతకాలి అనే కృతజ్ఞత కలిగి నిరీక్షణ కలిగి ఉందాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.